హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవత ప్రవచనంలో శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందంలో మొదటి అధ్యాయమైనటువంటి ఋషుల ప్రశ్నలు. ఇందులో 7వ శ్లోకాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చామునయః సూదా పరావర విదో విదుః. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవత్ అవతారమైనటువంటి వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందు నిష్ఠాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము మరియు తత్వ జ్ఞానమునందు నిష్ఠాతులైన ఇతర మునులను సైతము మీరు ఎరిగి ఉన్నారు. మనం గతంలో 4-5 శ్లోకాలు ముందు చెప్పుకుంటున్నాం. శ్రీమద్ భాగవతం యొక్క మహత్యాన్ని చెబుతూ వ్యాస మహర్షి సుఖ మహర్షికి శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశించారని తెలుసుకున్నాం. ఆ శ్రీమద్ భాగవతము సుఖ మహర్షి తన యొక్క తల్లి గర్భంలోనే నేర్చుకున్నారు. తర్వాత ఆ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశానికి దిగుతున్నారు అని తెలుసుకొని, ఇదే మనము ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనే ఆలోచన మనకి కలిగి ఉంటే భగవంతుడు మనకి అటువంటి గురువునే పంపిస్తారు. మనకి అటువంటి భావన లేకపోతే, అంటే ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది చాలా సీరియస్నెస్ కలిగినటువంటి విద్యార్థుల కొరకు మాత్రమే. ఆకతాయిగా నాకు సమయం, నాకు ఏ పని లేదు, రోజు గడవటం లేదు, ఖాళీగా కూర్చొని ఊరికినే నేను సమయాన్ని స్పెండ్ చేయడానికి నేను ఈ భక్తి మార్గాన్ని అభ్యసిస్తాను అంటే అటువంటి వ్యక్తుల కోసం అయితే కాదు. చాలామందికి చెప్తూ ఉంటాం, ఏమిటి మీకు ఉద్యోగం అయిపోయింది అంటే రిటైర్ అయిపోయారు, ఏం చేస్తారు, ఖాళీ కదా, వచ్చి మందిరంలో కూర్చోండి అని అంటాం. అది కరెక్ట్ కాదు. అంటే మన ఖాళీ దొరికినటువంటి సమయాన్ని ఇంత మహిమ కలిగినటువంటి ఈ భక్తి యోగమునకు కేటాయించడం తప్పు. ఎందుకంటే మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కారం పొందడమే మానవ జీవితం యొక్క పని. ఆహారం, నిద్ర, భయము, మైథనం ఇవేమి కాదు. ఇవన్నీ అన్ని జన్మల్లో మనం చేస్తూ ఉన్నాం. కానీ మానవ జన్మ దేనికోసం అంటే కేవలము భక్తి యోగాన్ని అభ్యసించడానికి మాత్రమే ఉన్నది. కాబట్టి మనకి హృదయంలో ఎంత తీవ్రేన భక్తి యోగేనా అని భాగవతం చెప్తుంది. మనకి తీవ్రత కలిగి ఉంటే అటువంటి భక్తి యోగాన్ని అభ్యసించడానికి ఒక పరిపూర్ణమైనటువంటి గురువుని ఆ భగవంతుడు మనకి పంపిస్తాడు. ఇది పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతంలో మనకి రుజువైంది. అలాగే శ్రీమద్ భాగవతంలో మరో చోట కూడా హరియశ్వాసులు, శబలశ్వాసులు అని దక్షుడి యొక్క పుత్రులు మొదట 10,000 మంది, తర్వాత 1000 మంది పుడతారు. వీళ్ళందరూ కూడా భక్తి యోగాన్ని అభ్యసించడానికి, తపస్సును ఆచరించడానికి నారాయణ సరోవరం తీరానికి వెళ్తే వాళ్ళు ఎంత తీవ్రంగా తపస్సు ఆచరిస్తారంటే నీటి లోపల మునిగి తపస్సు చేస్తూ ఉంటారు. దక్ష ప్రజాపతి అంటారు కదా, దక్ష ప్రజాపతి అంటే ప్రజలను ఉత్పత్తి చేసేటటువంటి సేవలో దక్షుడు ఉన్నారు. ఆ దక్ష ప్రజాపతి ఆ పుత్రుల్ని, అంటే 10,000 మంది పుత్రుల్ని, అందుకే చెప్తారు పుత్రుడు
పుత్రుల్ని అంటే పిల్లల్ని, సంతానాన్ని కనడం కాదు, ఆ సంతానాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించిన వాడే నిజమైనటువంటి తండ్రి. మరి దక్షుడు 10,000 మందిని సంతానాన్ని కన్నాడు, ఊరికినే సంతానాన్ని కనీసి వదిలేలా. ఏం చేశాడు? ఆ సంతానాన్ని పెరిగి పెద్దవాళ్ళు చేసిన తర్వాత వారు యోగ్యులైనటువంటి గృహస్థులుగా మారాలి. కాబట్టి యోగ్యులైనటువంటి గృహస్థులుగా మారడం కోసం వాళ్ళని ఏం చేశారంటే నారాయణ తీరానికి వెళ్ళి, నారాయణ సరోవరానికి వెళ్ళి మీరు తపస్సు ఆచరించండి అంటే, కఠోరమైనటువంటి తపస్సు చేస్తే నారదుని ఆ తపస్సుకు మెచ్చి, ఆ ఇంత మంచి కఠోరమైనటువంటి తపస్సు కలిగినటువంటి వారు గృహస్థ జీవితంలోకి ఎలా వెళ్తారు? గృహస్థ జీవితం చాలా సులభమైనది, అట్ ది సేమ్ టైం చాలా కఠినమైనటువంటిది కూడా. ఎందుకంటే ఇంద్రియ భోగానికి అన్ని అందుబాటులో ఉంటాయి గృహస్థ జీవితంలో. బ్రహ్మచారి అంటే అట్లీస్ట్ ఇంద్రియ భోగానికి ఏమీ అందుబాటులో ఉండవు, గురువు పర్యవేక్షణలో ఉంటాడు ఎప్పుడు కూడా బ్రహ్మచారి. కాబట్టి గురువు పర్యవేక్షణలో, పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారి కాదు, అర్థమైందా? గురువు పర్యవేక్షణలో ఉంటే బ్రహ్మచారి. అంతేగాని ఇప్పుడు అందరూ కూడా వివాహం చేసుకోలేదు నేను బ్రహ్మచర్యం అంటారు. వివాహం చేసుకోకపోతే బ్రహ్మచర్యం కాదు, వివాహం చేసుకోకుండా అనవసరమైన ఆలోచనలన్నీ హృదయంలో ఉంటే వాడి బ్రహ్మచారి కానే కాదు. గృహస్థగా ఉండి గురువు పర్యవేక్షణలో ఉండి, బ్రహ్మచారి యొక్క మార్గాన్ని గృహస్థ పాటిస్తూ ఉంటే, బ్రహ్మచారి మార్గం అంటే పిల్లల్ని కనకపోవడం అంటే అర్థం ఏమిటంటే, కేవలము విష్ణు కార్యార్థమే సంతానోత్పత్తిని చేసేటటువంటి గృహస్థ ఎవరైతే ఉన్నారో ఆ గృహస్థ బ్రహ్మచారియే, ఆ గృహస్థ సన్యాసియే. ఇంద్రియ భోగానికి అన్ని ఎదురుగా ఉంటాయి, కానీ ఇంద్రియ భోగ లాలసకు ఆకర్షితుడు అవ్వని గృహస్థ, అటువంటి వాడే నిజమైనటువంటి గృహస్థ. భాగంతో చెప్తారు, గృహస్థ గృహమేది అని 2 ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అంత గొప్ప తపస్సు చేస్తున్నటువంటి వీళ్ళు ఎందుకు గృహస్థలుగా మారాలి? కాబట్టి మళ్ళీ గృహస్థలుగా మారాలి, వివాహం చేసుకోవాలి, మళ్ళీ సంతానోత్పత్తిని చేయాలి, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళని పెంచాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? కాబట్టి బ్రహ్మచారి జీవితం గడపాలి వీళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ ఈ భౌతిక జగత్తు యొక్క రూపం ఒక శ్లోక రూపంలో ఆయన వివరించారు. ఎప్పుడైతే వివరించారో అది తెలుసుకొని వాళ్ళు మేము గృహస్థులుగా మారమని చెప్పి భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అదంతా చెప్పి అంటే వారి యొక్క తీవ్రత బట్టి నారదముని లాంటి గొప్ప గురువు అక్కడ దొరికాడు. ఎవరికి? హరియశ్వాసులు. తర్వాత మళ్ళీ శమలశ్వాసులు పుడతారు 1000 మంది, వాళ్ళకి అదే చేస్తాడు ఆయన. వాళ్ళు కూడా అంతే కఠోరమైన తీవ్రత కలిగి ఉంటారు తపస్సులు. ఆ తర్వాత దక్షుడు నారదముని శపించడము అవన్నీ వేరే విషయం. నారదముని శపిస్తాడు, నాకు పుత్రుని, నేను విష్ణు కార్యార్థము ప్రజాపతి ప్రజలను ఉత్పత్తి చేయాలి, ఈ కార్యాన్ని చేస్తుంటే, విష్ణు కార్యాన్ని చేస్తుంటే అడ్డు తగులుతున్నాడు నారదుని. అందుకనే నారదుని శపించేస్తాడు, నువ్వు ఎక్కడ ఒక క్షణం కూడా ఉండవు, తిరుగుతూనే ఉండాలి అని శపించేస్తాడు. ప్రభుపాద చెప్తారు, బహుశా ఈ ఇస్కాన్లో చాలామంది యువతీ యువకులు అందరూ ఉంటున్నారు. ఈ యువతీ యువకులందరినీ నేను ఈ విధంగా మార్చడం మూలంగా వాళ్ళ తల్లిదండ్రులు బహుశా నన్ను శపించి ఉంటారు. అందుకే ప్రభుపాద ఎక్కడ కూడా ఒక రోజుగానే ఎక్కడ లేదనమాట. ప్రభుపాద తిరుగుతూనే ఉన్నారు. ఒక 70 ఏళ్ల వృద్ధుడు ప్రపంచ పటం చుట్టూ, గ్లోబ్ చుట్టూ 14 సార్లు తిరిగాడండి. చూడండి, 108 దేవాలయాలు నిర్మిస్తూ, మనం 3 నెలలు పట్టింది ఈ మందిరం నిర్మాణం చేయడానికి. ఈ 3 నెలలు ఎక్కడికి కదలడానికి లేదు. ఈ మందిరం కట్టడానికి ఈ 3 నెలలు ఎక్కడికి కదలడానికి లేకుండా అయిపోయింది. 108 దేవాలయాలు 10 సంవత్సరాల్లో ఎలా కట్టారు?
అంటే సాక్షాత్ భగవంతుని సత్యావేశ అవతారము ఆయన. ఇక్కడ కూడా అది చెప్తున్నారు. అన్యేచ మునయః సూత పరావర విదుః అని చెప్పంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు. యాని వేద విదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణ అన్నారు. బాదరాయణ అంటే వ్యాసుల వారికి మరొక పేరు. ఆయన ఏమన్నారు? భగవాన్ బాదరాయణ. భగవాన్ అనే పదం ఎవరికి సంబోధించబడినది కాదే. పరాశర సంహితలో పరాశరం చెప్తున్నారు. షడైశ్వర్య శ్రీయ జ్ఞాన వైరాగ్య అంటే 6 ఐశ్వర్యములలో 6 ఐశ్వర్యములు ఏకకాలంలో కలిగినటువంటి వారిని మాత్రమే భగవాన్ అని చెప్పన్నారు. ఏంటి? సంపూర్ణమైనటువంటి శక్తి, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి యశస్సు, సంపూర్ణమైనటువంటి ధనం, సంపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఈ 6 ఐశ్వర్యములు ఏకకాలంలో కలిగి ఉండాలి. మరి ఈ 6 ఐశ్వర్యములు ఏకకాలంలో సంపూర్ణమైనటువంటి శక్తి ఒకరిలో ఉండొచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉండకపోవచ్చు. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఒకరిలో ఉండొచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి వైరాగ్యం మరొకరిలో ఉండకపోవచ్చు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుల్లో అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. కానీ అటువంటి శక్తి అంటే అటువంటి భగవంతుని యొక్క శక్తితో స్వయంగా వ్యాసుల వారు అవతరించారు. ఎందుకంటే ఇంత సమస్తమైనటువంటి వేద జ్ఞానాన్ని రచించగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు. భగవంతునికి మాత్రమే ఉంది. అందుకే చెప్తారు, భగవంతుడితో పోటీ పడాలంటే మళ్ళీ ఎదురుగా భగవంతుడే రావాలి. సినిమా డైలాగ్ చెప్తుంటారు ఇక్కడ, నన్ను కొట్టాలంటే నేనే మళ్ళీ ఎదురుగా రావాలి అంటాడు సినిమా. సో ఇవన్నీ భగవంతుడికి సంబంధించినవి. భగవంతుడితో పోటీ పడాలంటే భగవంతుడు ఎదురుగా రావాలి, లేదంటే భగవద్భక్తుడు రావాలి. ఎందుకు భగవద్భక్తుడు గెలవగలడు అంటే భగవద్భక్తుడి యొక్క హృదయం అంతా భగవంతుడు నిండి ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, బ్రహ్మసూత్రములు. కాబట్టి అక్కడ హృదయంలో భక్తి తీవ్రత కలిగి ఉంటే, సాధన చేయాలి అనే తీవ్రత కలిగి ఉంటే, నేను గురువు దగ్గర దీక్ష తీసుకోవాలనే తీవ్రత కలిగి ఉంటే మనకి భగవంతుడు అటువంటి గురువును పంపిస్తారు. సో పరీక్షిత్ మహారాజులో అంతటి తీవ్రతే ఉంది కాబట్టి భగవంతుడు అటువంటి గురువునే పంపించారు. సుఖమహర్షి ఎక్కడ పుట్టలా, అది పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. సుఖమహర్షి యవ్వన స్థితి వచ్చే వరకు కడుపులో ఉండిపోయాడు, తల్లి కడుపులో. ఎందుకు రాడు అందుకే రాడు బయటికి. తల్లి సుమారుగా 12 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉండిపోయాడు. ఇంతకి రాడు అందుకే రాడు. తల్లి విపరీతమైన బాధపడుతుంటే వ్యాసుల వారు అడుగుతున్నారు, నాన్న బయటికి రారా నాయన, నువ్వు బయటికి రాకపోతే నీ తల్లి చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పంటే, అప్పుడు సుఖదేవ మహారాజు లోపల నుంచి ఏం సమాధానం చెప్తున్నారంటే, బయటికి వస్తే మాయ నన్ను అంటుకుంటుంది, కాబట్టి మాయ అంటుకోదు అనే నాకు నమ్మకాన్ని కలిగిస్తే నేను బయటకు వస్తాను. ఎప్పుడైతే కడుపులోంచి బయటకు వస్తే మాయ అంటుకుంటుందో అందుకని నేను రాను అని చెప్పాను. నీకు మాయ అంటుకోదు, నేను రక్షణగా నేను ఉంటాను. నువ్వెక్కడ రక్షణగా ఉంటావు? నువ్వే మాయలో ఉన్నావు. నీ భార్య ఇబ్బంది పడుతుంది అని చెప్పి నన్ను బయటికి రమ్మంటున్నావు అంటే నువ్వే మాయలో ఉన్నావు. నీ భార్య ఇబ్బంది పడుతుంది, నీ భార్య మీద వ్యామోహం కలిగి ఉన్నావు అని చెప్పి ఆయన లోపల నుంచి అంటున్నాడు. నిజానికి ఆయనకి ఏం వ్యామోహం లేదు. ఆయన భగవంతుడు, ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్తమైనటువంటి ప్రజానికానికి, సమస్తమైనటువంటి ఈ లోకాలకి ఈ శ్రీమద్ భాగవతాన్ని వివరించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అలా లోపల ఉండిపోకూడదు. శ్రీమద్ భాగవతం చాలా గొప్పదే,
కానీ అటువంటి గొప్పదైనటువంటి శ్రీమద్ భాగవతం చాలా తీయగా ఉండాలి. ఆ తీయగా ఉండాలంటే సుఖదేవ గోస్వామి బయటికి రావాలి, ఆయన నుంచి రావాలి, ఆయన ముఖతః రావాలి. అప్పుడు ఇంకా మరింత టేస్ట్ పెరుగుతుంది, మరింత రుచి పెరుగుతుంది. కానీ ఈయన ఏమన్నారంటే, నువ్వే మాయలో ఉన్నావు, నువ్వు ఎట్లా నన్ను రక్షిస్తావు? కాబట్టి ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి నాకు మాట ఇస్తే నేను వస్తా, నిన్ను మాయ అనుకోడు అని చెప్పాను. అప్పుడు ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటే శ్రీకృష్ణ భగవానుడిని పిలిపించి మాట ఇస్తాడు. శ్రీకృష్ణ భగవానుడిని పిలిపించి మాట తీసుకుంటాను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి మాట ప్రకారం ఆయన బయటకు వస్తాడు. బయటికి వచ్చిన మరుక్షణమే మనం ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం, రోధిస్తూ ఉంటాం. కానీ నేను రోధించలా. బయటికి వచ్చిన తక్షణమే నడుచుకుంటూ వ్యవస్థుడై ఉన్నాడు, నడుచుకుంటూ అరణ్య మార్గం గుండా పరీక్షిత్ మహారాజు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళే దారిలో పరీక్షిత్ ఈ సుఖదేవ గోస్వామి నడుస్తూ ఉంటే కొంత దూరంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది స్త్రీలు వ్యవస్థులై అక్కడ ఒక పొలంలో స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తూ ఉంటే సుఖదేవ గోస్వామిని చూడగానే వాళ్ళ శరీరాలు కించిత్ కూడా కప్పుకోలేదంట. అలా చూస్తూ ఉన్నారంట, ఎవరి మహానుభావుడు అని చెప్పి. వెనకాతల వ్యాసుల వారు పుత్రా 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 అని అరుస్తూ ఉంటే ఆయన్ని చూసిన వెంటనే కప్పుకున్నానంట. వ్యాసుల వారికి ఏం అర్థం కాలేదు. వెళ్ళిపోతున్నటువంటి వ్యాసుడు వెనక్కి వచ్చి ఆ స్త్రీల దగ్గరికి, అమ్మ మళ్ళీ ఈయన వచ్చాడు అని చెప్పి వాళ్ళు కప్పుకున్నారు. వచ్చి, నా కుమారుడు నాకన్నా యవ్వనంగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు, నేనేమో పండు ముసలిగా ఉన్నాను, వాడిని చూస్తే మీరు శరీరాలు కప్పుకోలేదు, నన్ను చూస్తే ఎందుకు మీరు శరీరాలు కప్పుకున్నారు అని అంటే, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నేను ఈ శరీరం కాదు అనే భావనలో ఉన్నాడు. నిజానికి మనం ఆ భావనలో ఉంటే మనం వస్త్రాలు ధరించాల్సిన పని లేదు. కానీ మనం ఆ భావన లేదు కదా మనకి. సమాజం కూడా అదే భావంలో ఉంటే ఎవరు వస్త్రాలు వేసుకోవాల్సిన పని లేదు. కానీ సమాజం అటువంటి పరిస్థితుల్లో లేదు, మనం అటువంటి పరిస్థితుల్లో లేదు. నిజానికి అలా శాస్త్ర ప్రకారము ఎందుకు వస్త్రాలు ధరించాలి అంటే, ఎవరైనా తన శరీరాన్ని అలా ఎవరికైనా చూపించాలి అనుకుంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అటువంటి వారు చెట్లుగా పుడతారు, నడి రోడ్డు మీద చెట్లుగా పుడతారు. అందుకే చూడండి, నడి రోడ్డు మీద చెట్లు వ్యవస్థలై ఉంటాయి, అవే వస్త్రాలు ధరించవు. ఎండకి, వర్షానికి, చలికి తట్టుకొని అలా నుంచుంటాయి, రకరకాల యాంగిల్స్ నుంచుంటాయి చూసారా. సో మనుషులు కూడా అంతే. కాబట్టి ఈరోజు సమాజం అంతా చాలా దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి, ఎవరికి సిగ్గు ఏమీ లేదు, ఇట్టే శరీరాన్ని చూపించేస్తున్నారు. ఆడ లేదు, మగ లేదు, అందరూ కూడా. సో అంటే సమాజం ఎట్టిపోతుంది. కాబట్టి కేవలం ఇంద్రియ భోగార్థమే వాళ్ళు చూపిస్తున్నారు శరీరాన్ని. కానీ సుఖదేవ గోస్వామి తన శరీరం మీద, ఒంటి మీద వస్త్రాలు ధరించలేదు. ఏ విధంగా ఉన్నారంటే, తను శరీరం కాదనే స్థితిలో ఉన్నాడు ఆయన, తను శరీరం కాదనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప గురువు దొరికారు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ బ్రహ్మసూత్రములు లేదా బాధలాయని వేదాంత సూత్రములు అని పిలువబడు వేదాంత సూత్రములకు శ్రీమద్ భాగవతం సహజవాక్యానమైనది. అంటే ఏదైతే చతుర్వేదములు 4 వేదములు ఏవైతే ఉన్నాయో 4 వేదముల నుంచి అవతరించినటువంటి వేదాంత సూత్రములు, అంటే వాటికి భాష్యాన్ని రచించారు, వేదాంత సూత్రములు ఇచ్చారు, వేదాలకి భాష్యాన్ని ఇచ్చారు. ఎవరు? బాదరాయణ అంటే సాక్షాత్ వ్యాసదేవుడు. అటువంటి వేదాంత సూత్రములు శ్రీమద్ భాగవతములకు సహజ వాక్యానమై ఉన్నది. వేదాంత సూత్రములకి కూడా ఇంకా కాచి వడకు వస్తే శ్రీమద్ భాగవతం తయారైంది. కాబట్టి వేదాంత సూత్రములకు శ్రీమద్ భాగవతం సహజవాక్యానమైనది. ఆ శ్రీమద్ భాగవతములకు రచయిత అయినటువంటి వ్యాసదేవుడే అయినందున అది
ఈ విధముగా సహజవాక్యానమై తెలుస్తుంది. ఎందుకు సహజవాక్యానమై ఉన్నదంటే వేదాలు రచించిన ఆయనే, వేదాంత సూత్రములు రచించిన ఆయనే, భాగవతాన్ని కూడా రచించిన ఆయన. కానీ వేదాలు మరొక వ్యక్తి రచించి, వేదాంత సూత్రములు మరొక వ్యక్తి రచించి, భాగవతాన్ని మరొక వ్యక్తి రచిస్తే ఇక్కడ క్లాష్ వస్తుంది. ఏమంటారు? నేను ఇది రచించాను, ఆయన దానికి ఎటువంటి వాక్యాన్ని ఇచ్చారు, చపల వాక్యానము అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ వేదములు, వేదాంత సూత్రములు, భాగవతాన్ని కూడా రచించిన వ్యక్తి ఒక్కరే. అందుకు ఇది సహజ వాక్యానమైనది. అంటే వ్యాసుల వారే రచించడం మూలంగా అది సహజ వాక్యానమై ఉన్నది. అలాగే వ్యాసదేవునితో పాటు గౌతముడు, కనాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు అనేటువంటి 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతాలను కూడా రచించారు. సిద్ధాంతాలు వాళ్ళు రచించినటువంటి తత్వ సిద్ధాంతములు ఎలా ఉన్నవి అంటే, వ్యాసదేవుని వేదాంత సూత్రములందు ఆస్తిక విధానము సంపూర్ణంగా వివరించబడగా, మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతమునందు సర్వ కారణములకు పరమ కారణములు గురించిన ప్రస్తావన ఏమాత్రము లేదు. సమస్త వేదములన్నీ కూడా వ్యాస భగవానుడు రచించిన ఆ వేదములలో కొన్ని సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతములను గౌతమ ఋషి, కనాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు అనేటువంటి ఈ 6 ఋషులు ఆ సిద్ధాంతాన్ని బలపరిచారు. అంటే వీళ్ళకి ఏది నచ్చిందో, ఏది అవసరమో ఆ సిద్ధాంతాన్ని తీసుకొని బలపరిచారు. ఇప్పుడు చూడండి, మన స్కూల్స్లో కూడా, మన కాలేజెస్లో కూడా రకరకాల, అంటే కాలేజ్ అంటే సంపూర్ణమైనటువంటి కళాశాల కానీ పాఠశాల కానీ సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కోడలు. ఆ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కోడల్లో మనకి నచ్చినటువంటి విభాగాన్ని మనం తీసుకుంటాం. మెకానికల్ అయితే మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఏ విభాగాన్ని అయితే ఆ విభాగాన్ని తీసుకుంటాం. అయితే మనం తీసుకున్నటువంటి విభాగాన్ని చూసి ఇదే పర్ఫెక్ట్, మరొకటి ఏదీ లేదు అనడం తప్పు కదా. ఇదే కరెక్ట్, మరొకటి ఏదీ లేదు అనడం తప్పు. కానీ వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, గౌతముడు కానీ, లేదా కనాదుడు కానీ, కపిలుడు కానీ, పతంజలి కానీ, వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే కేవలం ఈ మార్గమే పరమోత్కృష్టమైనది అనే విధంగా ఉన్నాయి. బట్ ఆ సిద్ధాంతాలు తప్పు సిద్ధాంతాలని కూడా అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే, ఆ సిద్ధాంతములలో ఎక్కడా కూడా సర్వకారణములకు కారణుడు అయినటువంటి పరమకారణుడైనటువంటి భగవంతుడి యొక్క ప్రస్తావన లేదు. ఉదాహరణకి ఇక్కడ పతంజలి అనేటువంటి ఋషి ఉన్నారు. ఈ పతంజలి అనేటువంటి ఋషి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంటే యోగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇప్పటికీ కూడా పతంజలి యోగ విధానంలో వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు భగవంతుణ్ణి ఈశ్వర అని పిలుస్తారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముష్యతి అంటారు. సమస్త లోకములకు ఈశ్వరుణ్ణి నేను అని చెప్తాంట. భోక్తారం అంటే అన్ని యజ్ఞములకు భోక్తను నేను అని చెప్పి అంటుంటే, వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి ఒక రూపం లేదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, నువ్వు కావాలంటే రాముడు అయిపోవచ్చు, నువ్వు కావాలంటే కృష్ణుడు అయిపోవచ్చు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కానీ వాళ్ళకు పర్సన్స్ మాత్రమే. నువ్వు రాముడు అయిపోవచ్చు, నువ్వు కృష్ణుడు అయిపోవచ్చు, కానీ ఈశ్వర ఒకడు ఉన్నాడు అని చెప్పంటారు. ఇవి తప్పు సిద్ధాంతాలు. అంటే సర్వకారణ కారణాన్ని వారి యొక్క ఆ భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి ఆ అస్తిత్వాన్ని వాళ్ళు చెప్పలేదు. సో కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు యోగా క్లాసెస్కి వెళ్తున్నప్పుడు, పతంజలి యోగపీఠలో నేను అక్కడ అసిస్టెంట్ యోగా టీచర్గా పనిచేస్తున్నప్పుడు, మనం ఈ ఇస్కాన్ నుంచి భాగవతం ధర్మం ద్వారా మనం ఈ సిద్ధాంతాలను నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలు ఎంత తప్పు సిద్ధాంతాలుగా కనిపిస్తూ ఉంటాయి.
మనం ఏమనుకుంటామంటే అంటే మనకు కానీ ఈ జ్ఞానం తెలియకపోతే, ఈ భాగవత జ్ఞానం తెలియకపోతే నిజంగా వాళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎంత సమాజం మీద ఎంత తప్పు మార్గాన్ని రుద్దుతున్నారో చూడండి. భగవంతుడు లేనటువంటి సమాజం కృష్ణేర సూర్య సమాన మాయాల అంధకార యహా కృష్ణ దహానహి మాయాల అధికార అని చెప్పంటారు చైతన్య చరితామృతం. కృష్ణుడు సూర్య సమానుడు, మాయ అంధకారం లాంటిది. కృష్ణుడు లేకపోతే ఈ ప్రపంచానికి వెలుగు లేదు, మన హృదయానికి మన జీవితానికి వెలుగు లేదు. కృష్ణుడు అనేటువంటి జ్ఞానాగ్ని లేకపోతే మాయలో ఉండిపోతాం. సో కాబట్టి మన జీవితంలో భగవంతుడు లేకపోతే మన జీవితం శూన్యం. శూన్యాయుధం జగత్ సర్వం గోవింద విరహీనని. సో అదేవిధంగా ఈ సిద్ధాంతములలో కూడా, ఈ వేదములో కూడా భగవంతుడు లేకపోతే అది ఉపయోగం లేనటువంటిది. సో కాబట్టి ఈ 6 ఋషులు చూపించినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి నాస్తికవాదాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. కానీ వేదాంత సూత్రములు, వ్యాస భగవానుడు ద్వారా రచించబడినటువంటి వేదాంత సూత్రములు ఏదైతే ఉన్నాయో అవి ఆస్తికవాదాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఇంకా ఇట్టి తత్వ సిద్ధాంతములన్నింటి యందును ఇష్టాతులైన పిమ్మటయే ఎవరైనా వ్యాసాసనంపై కూర్చోవాలి. ఈ వ్యాసాసనంపై కూర్చోవాలి అంటే ఈ తత్వ సిద్ధాంతాలు ఏది భాగవత ధర్మం ఒకటే కాదు, ఈ తప్పు సిద్ధాంతం కూడా తెలిసి ఉండాలి. లేదంటే ఈ తప్పు సిద్ధాంతాన్ని ఖండించగలగాలి కదా, ఖండించగలగాలి. ఇంత తెలిస్తేనే నువ్వు గురుస్థానానికి వెళ్ళగలుగుతావు. ఊరికినే గురుస్థానం అంటే ఏదో సంవత్సరాల తరబడి నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నేను గురువుని అయిపోయాను అనడానికి లేదు. ఈ తత్వాన్ని మొత్తం తెలుసుకోగలగాలి. అది కూడా మనం మొన్న తెలుసుకున్నాం. ఈ భాగవతాన్ని చదవడం వినడం అంటే ఏదో ఊరికినే చిలకలాగా పాడడం కాదు. చిలక కూడా నేర్పిస్తే అంత చక్కగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని పలుకుతూ ఉంటుంది చక్కగా, మనకన్నా బాగా పలుకుతుంది. చిలక పలుకులు పనికిరావు. ఎటువంటి భాగవతాన్ని ఎలా అభ్యసించాలి, ఎలా చదవాలి అంటే 1 శ్రద్ధ, 2 వినయం. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటేనే ఆ భాగవతం ఇక్కడికి వెళ్తుంది హృదయంలో. లేదంటే ఇలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేస్తుంది, లేదంటే ఇలా అన్న బయటకు వచ్చేస్తుంది. అది కాబట్టి ఆ సమయమునే ఇతర సిద్ధాంతాలను నిరసించు శ్రీమద్ భాగవతమునందలి ఆస్తిక భావనను సంపూర్ణంగా తెలియజేయడానికి అవకాశం కలుగును. నువ్వు ఆ తప్పు సిద్ధాంతాన్ని తెలుసుకోగలిగినప్పుడే నువ్వు భాగవతం యొక్క ఆస్తిక వాదాన్ని సంపూర్ణంగా ఇతరులకు తెలియజేయగలుగుతావు. కాబట్టి శ్రీల సూత గోస్వామి సరి అయిన బోధకుడైనందనే అరణ్యమనందలి ఋషులు ఆయనను వ్యాసాసనంపై ఆసీనుడు చేసి, సూత గోస్వామి పర్ఫెక్ట్ గురువు అన్నమాట. ఎందుకంటే తను సుఖ మహర్షి ద్వారా విన్నటువంటి ఆ భాగవత సారాన్ని మొత్తం ఇతరులకు చెప్పాలి అనుకున్నారు. ఎవరికి ఎంచుకున్నారని చెప్పడానికి? సౌనకాది ఋషులకు నైమిషారణ్యం చెప్పడానికి ఆయన సిద్ధమయ్యారు. అదే చెప్తారు చైతన్య మహాప్రభు, యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్ అంటారు. నువ్వు ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుడి కోసం మాట్లాడాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడి కోసం మాట్లాడలేదో చెత్త అంతా మాట్లాడతాం, నాన్ సెన్స్ అంతా మాట్లాడగలుగుతాం. సో కాబట్టి కృష్ణుడు అప్పుడు హృదయంలోంచి బయటికి పోతాడు, చెత్త పేరుకుపోతుంది హృదయంలో. మన హృదయంలో ఆల్రెడీ చెత్తే ఉంది. అందుకేం చేయాలి? చేతో దర్పణమార్జనం దవమహాదావగ్ని నిర్మాలనం. చేతో దర్పణమార్జనం అంటే మన హృదయంలో ఉండేటువంటి ఆ చెత్తని మనం పోగొట్టుకోవాలంటే మార్జనం చేయాలి. ఏ మార్జనం? మందిర మార్జనం చేయాలి. మందిర మార్జనం చేస్తే నువ్వు ఆ హృదయంలో ఉండే చెత్త పోగొట్టుకుంటావు. లేదు నేను మందిర మార్జనం లాంటి అధమమైనటువంటి, అంటే చాలా ఉన్నతమైనటువంటి సేవ, కానీ బయట ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది? చాలా తక్కువ సేవ అనిపిస్తుంది మందిరం తుట్టడం అనేది. నాకైతే మందిరం తుట్టడం చాలా ఇష్టం, చాలా ఇష్టమైన సేవ. ఎంత బాగా మనం తుడిస్తే అంత మన హృదయం క్లీన్ అవుతుంది.
ఇవేమీ చేయకుండా డైరెక్ట్గా పెద్ద సేవకి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? అందరి హృదయాలు బ్రెయిన్ వాష్ చేయాలనిపిస్తుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఈ చివరిగా ఏం చెప్తున్నారంటే, సత్యావేశ అవతారమైనటువంటి కారణమనే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకమునందు భగవత్ అవతారమూర్తి అని సంబోధించబడినారు. సో ఇక్కడ భగవత్ అవతారం ఎందుకు చెప్తున్నారంటే, భగవంతుని యొక్క సాక్షాత్ సత్యావేశ అవతారం కాబట్టి ఆయన ఇన్ని మిరాకిల్స్ చేయగలిగారు, ఇంత వేద జ్ఞానాన్ని ఇవ్వగలిగారు. సో కాబట్టి మనం కొత్తగా ఎవరైనా వస్తే, ఇప్పుడు కొత్త డివోటీస్ తయారవుతున్నారు, త్వరలో మనం యూత్ ఫామ్ కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, తర్వాత నగర సంకీర్తన చేద్దాం అనుకుంటున్నాం. చుట్టుపక్కల ఉండేటువంటి విలేజెస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇటువంటి సేవలు ఇవ్వాలి, క్లీన్ చేయించాలి. ముందే కొత్త వాడిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం తీసుకొచ్చి క్లీన్ చేయించాలి. అన్నీ ఇటువంటి మార్జన సేవలు అవన్నీ చేస్తే వాడి యొక్క అహంకారము, ప్రతిష్ట అన్నీ బయట వదిలిగలుగుతాయి. సో ఇది చేయాలి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి ఏమైనా సందేహాలు ఉన్నాయా? నోట్స్ ఏమన్నాయా? శ్రీల ప్రభుపాదికి ప్రేమ